హాయ్ ఫ్రెండ్స్, స్కూల్స్కి అయితే పిల్లల్ని పంపించేసామండి. ఇప్పుడు వచ్చేసి మా మామయ్య అల్లం అయితే ఎక్కువ తీసుకొచ్చారు, ఎల్లిపాయలు అల్లం తీసుకొచ్చారు. ఇంకా అవి పాడైపోతాయని ఇంకిద్దరం కూర్చొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామన్న ఉద్దేశంతో కోస్తున్నాం అనమాట. చూడండి, అల్లం ఎంత అయితే తెచ్చాడు, ఎల్లిపాయలు ఇంకా ఇద్దరం కలిసి చేసేసుకుంటాము. చేయండి, మేము ఎలా చేస్తాము ఇంతేనా కాదా, ఎందుకంటే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొద్దిగా తక్కువ వాడతాము. ఈ మధ్య ఏంటంటే పిల్లలు స్కూల్లో వాళ్ళు వీళ్ళు పలావులు అవన్నీ తిన్నారు అని వెరైటీస్ తీసుకొస్తున్నారు అని అంటే ఇంకా సరే అని ఇంకా అల్లము ఎల్లిపాయలు కలిపేసి వేద్దాం అనుకుంటున్నాము. లేకపోతే మాది షాపేనండి, అమ్ముతాము. కాకపోతే ఇప్పుడు అందరు రెడీమేడ్ అని ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకెళ్తున్నారు. అందుకని కొద్దిగా తగ్గించామండి. అడుగుతున్నారు, సగమేమో ఇంట్లో పేస్ట్ చేసి పక్కన పెట్టేసి సగమేమో అమ్మటానికి అయితే ఉంచుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి వెళ్ళేదాన్ని బట్టే కదా తెచ్చుకునేది. అందుకని ఒక 4 రోజులు అయితే మళ్ళీ ఇది ఎండిపోయిద్దండి. అందుకని ఎందుకు వచ్చిన గోళ్ళే అని ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను ఎట్లా అయితే వేస్తానో చూసేసండి. దాంతోపాటు కరివేపాకు కూడా వచ్చింది నిన్న మార్కెట్ నుంచి, అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు. అది బయట పని అవన్నీ కూడా వాకిలు అవన్నీ తుడిచేసాము, ముగ్గులు అయితే పెట్టేసామండి. ఇంకా వర్షం అయితే పడుతుందని ఇంకా సందులో అయితే అంట్లయితే తోమలేదు. మాకు వర్షం పడితే అంట్లు తోమటానికి లేదు. ఇంకా ఆ గ్యాప్లో ఇదైతే చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా కూర్చొని ఇదైతే చేస్తున్నామండి. సరేనా, మేము ఎలా చేసేది ఒకసారి వీడియోలో చూడండి. ప్లీజ్ వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఇంకా మనం వాటర్ అవన్నీ తీసుకొని, ఇవి ఉన్నాయి కదండి, తీసుకురావటమే కొద్దిగా తీసుకొచ్చేటప్పుడే కవర్ అవుతుంది కొద్దిగా చినిగిందనమాట. ఇంకా అది తీసేసుకొని శుభ్రంగా అదైతే కడిగేసుకొని పైన ఉన్న తొక్క మొత్తాన్ని మనమైతే సన్నగా చాకుతో అయితే పీల్ చేస్తున్నానండి. పీల్ చేసే దాంతో అయితే ఎక్కువ కండ అయితే వెళ్ళిపోయింది. అందుకని ఇట్లాగైతే చేస్తున్నాను అనమాట. ఇట్లా చేస్తేనే నీట్గా వచ్చింది అనిపించింది. ఇంక ఇట్లానే మొత్తము మనకు కావాల్సినంత వరకు మనం ఇట్లానే శుభ్రంగా కడిగిన తర్వాత అదే తొక్క తీసిన తర్వాత కూడా కొద్దిగా నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంకా అట్లానే మొత్తము మేము తీసిన మొత్తము చూపిస్తాను. ఇట్లా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా మిగతాయి కూడా మనకి కావాల్సిందే అన్నీ ఇంకా పైపు ఇలాగే శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి. ఇంకా ఎల్లిపాయలు అయితే మా తోడికోళ్ళు అయితే తీస్తుంది కదా పొట్టు, ఇంకా మీకు చూపించినంత వరకు ఇలానే మొత్తం అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటం అండి. ఇంకా అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఎల్లిపాయలు కూడా దానికి తగినట్టు వేసేసుకొని ఉప్పు దానికి తగినట్టు 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దాన్ని ఫైన్ పౌడర్ అంటే బాగా మెత్తగా వీలైనంత మెత్తగా అయితే పట్టేసుకుంటున్నానండి. పట్టేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసా అయితే తీసుకోండి. నా దగ్గర అయితే గాజు సీసాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కడగలేదండి, ఇంకా అదే కొద్దిగా ఉంది. ఇంకా సరేనని ఇంకా నా దగ్గర పెరుగు బాక్సులు అయితే ఉన్నాయి అన్నమాట, దాంట్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఇది అయితే 1/2 కిలో బాక్స్ అనమాట. ఇప్పుడు మాకైతే 1/2 కిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వచ్చింది. ఇది మాకు 1 మంత్ దాకా ఉపయోగపడుతుంది. మేము దీన్ని దేంట్లోకి అయితే వేయం కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 మంత్ వరకు అయితే యూజ్ చేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇంకా ఇవాళే కరివేపాకు కారం కూడా పెడదాం అనుకున్నాను. కాకపోతే వర్షం వల్ల కొద్దిగా ఇంట్లో పిల్లలు చికాకు చేయటం వల్ల వాళ్ళని సరిపోయిందండి. అందుకనైతే కరివేపాకు కారం అయితే చేయలేదు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తానండి. కరివేపాకు కారాన్ని కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప కొద్దిగా. ఇప్పుడైతే ఆయిల్ అయితే కింద అయితే పడిపోయిందండి. ఇంకా సరే అని ఆయిల్ కింద పడిపోయింది కదా, ఆ వంతనే తుడిచేస్తే అది అనేది మనకి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందండి, నీట్గా ఉండదు కాలు కింద కూడా. అందుకనే కొద్దిగా ముగ్గు అయితే వేస్తున్నానండి. ముగ్గేసి ఎమ్మటిని అయితే మనము తరపకూడదండి. ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట అయినా అట్లానే వదిలేసేయాలి. అలా వదిలేస్తే ఆ ముగ్గు అంతా ఆయిల్ అనేది పీల్చేసుకునిద్ది అనమాట. పీల్చేసుకొని మళ్ళీ చీపిరితో అయితే మనం ఊడవకూడదు. చీపిరితో ఊడిస్తే ఎక్కడన్నా ఆయిల్ అనేది అబ్జర్వ్ కాకపోతే మనకి మళ్ళీ ఆ చీపిరికి ఆయిల్ అనేది వచ్చేసి ఇల్లు మొత్తము స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇట్లాగ ఒక పేపర్తో లేదంటే ఒక గుడ్డతో అయితే మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకొని దాన్ని వెత్తేసుకోవడమే. మీ దగ్గర కసువెత్తే చాట్ ఉంటే ఆ చాట్తో అయినా ఎత్తేసుకోవచ్చు. నేను ఇంకా వర్షం పడుతుంది, బయటకి మాకైతే కొద్దిగా సందులోకి వెళ్ళాలి, అందుకని అది తీసుకొచ్చేయడానికి లేదని హోప్ లేదని ఇంకా ఇట్లయితే పేపర్ తోటి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా తీసేసి శుభ్రంగా ఇక్కడ మనకి పడ్డం కూడా ముగ్గు పేపర్ మీద కూడా పడిందండి. అది కొద్దిగా
కొద్దిగా చినిగిపోవటం వల్ల వాళ్ళ మధ్యలో కూడా ఆయిల్ అనేది వెళ్ళిపోయింది. నేను శుభ్రంగా దానిలోది లోపలిది కూడా మొత్తము శుభ్రంగా తీసేసేసి చీపిరితోటి ఇంకొకసారి ఊడ్చేసుకొని ఒక చుక్క నీళ్లు చల్లి తుడిచేసుకొని తర్వాత ఇల్లు మొత్తం తుడిచానండి. అప్పుడు ఇంకా మనం తుడిచే గుడ్డకి ఆయిల్ అవ్వదు, ఊడ్చే చీపిరికి ఆయిల్ అవ్వదండి. ఈ ట్రిక్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసేయటం వల్ల అది యూట్యూబ్ అనేది ఒక 10 మందికి అయితే రిఫర్ చేస్తుంది. ఇంకొకళ్ళు కూడా నా వీడియోని చూస్తారనమాట. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా నాకు 148 మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారండి. నా వీడియో వైరల్ అవ్వట్లేదు. ఒకసారి మీరు కూడా సపోర్ట్ చేస్తే నా వీడియోస్ అనేది వైరల్ అనేది అవుతుంది అనమాట. ఒకసారి వైరల్ అయ్యేటట్టు చేయండి. అది కూడా మీ చేతిలోనే ఉంది. ఇంకా ఇట్లా అయితే శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నానండి. ఆ రూమ్లో ఉన్న ఎడ్జ్ వరకు అయితే వెళ్ళేసి ఊడ్చేస్తున్నాను.